హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ సెట్ ఫిజిక్స్ నుంచి అయితే కన్నా 6th చాప్టర్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం గైస్. సో ఈ చాప్టర్ నుంచి అయితే కన్నా మనకు 5 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే అవుట్ ఆఫ్ 25లో మనకు 20% అయితే రావడం జరుగుతుంది గైస్. సో మనము ఈ చాప్టర్ నుంచి అయితే కన్నా ప్రతి ఒక్క టాపిక్ అయితే కన్నా బాగా నేర్చుకుందాం. సో మీకు ఆల్రెడీ అయితే కన్నా నేను ఇంట్రడక్షన్ వీడియోతో స్టార్ట్ చేసి 3 వీడియోస్ కూడా కంప్లీట్ చేశాను. సో మీరు ఫస్ట్ ఆ వీడియోస్ అయితే చూసి ఈ వీడియోలోకి అయితే రాండి గైస్, ఆ వీడియో చూడకపోతే. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అండ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ ఇట్స్ వాల్యూస్. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషను, అలాగే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ ఇట్స్ వాల్యూ, ఎస్ఐ యూనిట్స్ అండ్ ప్రాబ్లమ్స్. సో ఈ టాపిక్ గురించి అయితే కానీ ఈ టాపిక్స్ అయితే మనం రెండు చెప్పుకుందాం గైస్. సో ఫస్ట్ ఈ టాపిక్స్ చెప్పే ముందుగా ఫస్ట్ టాపిక్ ఏం చెప్పుకుందామంటే మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ చెప్పుకుందాం, తర్వాత యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ గురించి అయితే చెప్పుకుందాం గైస్. సో మనకు ఫస్ట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఏందో చూద్దాం గైస్ ఫస్ట్. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కంబైన్స్ బాయిల్స్ లా, చార్లెస్ లా అండ్ అవగాడ్రోస్ లా. సో మనకు ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేది బాయిల్స్ లాను, చార్లెస్ లాను అండ్ అవగాడ్రోస్ లాస్ని అన్నిటిని కంబైన్ చేస్తుంది ఇంటూ ఏ సింగిల్ ఈక్వేషన్. సో దీని అన్నిటిని కంబైన్ చేసి ఒక సింగిల్ ఈక్వేషన్ అయితే ఫామ్ చేస్తుంది. ఆ ఈక్వేషన్ మనకు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటాం. సో దీనికి మనకు ఈక్వేషన్ ఏంటంటే పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. సో ఇది మనకు ఈక్వేషన్ ఏంటంటే పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. వేర్ పి అనేది ఏంది ప్రెజర్ దేంతో కొలుస్తాం, ఏటీఎం. దానికి యూనిట్స్ వచ్చేసి ఏటీఎం గైస్. వి అంటే ఏంది వాల్యూమ్, దీన్ని దేంతో కొలుస్తాం, లీటర్స్తో కొలుస్తాం. ఎన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాస్. సో మనకు ఎన్ని మోల్స్ ఆఫ్ గ్యాస్ ఉందనేది ఎన్ చెప్తుంది. నెక్స్ట్ ఆర్ అనేది ఏంది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. సో ఈ ఆర్ అనేది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. దీని వాల్యూ వచ్చేసి 8.314 జౌల్స్ పర్ మోల్ ఇంటూ కెల్విన్స్, లేదా 0.08 లీటర్స్ ఇంటూ ఏటీఎం పర్ మోల్స్ ఇంటూ కే. సో ఇదైనా కానీ మనకు ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు గైస్. 8.314 కానీ 0.081 కానీ. సో ఇది మనకు యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ. నెక్స్ట్ టీ అనేది టెంపరేచర్ ఎంత కొలుస్తాం, కెల్విన్తో అయితే కొలుస్తాం. సో ఇదైతే కనుక మనకు ఈ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ నుంచి అయితే కనుక ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అయితే కనుక మనకు ఈక్వేషన్ గైస్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్కి ఏంది పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అయితే కనుక మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఈక్వేషన్ నుంచే మనకు చాలా ప్రాబ్లమ్స్ అయితే కనుక రావడం జరుగుతుంది గైస్. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మనకు షార్ట్ కట్ ఏంటంటే రిమెంబర్ పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ద యూనివర్సల్ గ్యాస్ రూల్. సో మనకు ద యూనివర్సల్ గ్యాస్ రూల్ ఏంటంటే పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని అయితే మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనకైతే కన్నా ఫార్ములా గుర్తుంటుంది గైస్. సో డెరివేషన్ ఆఫ్ ద ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో డెరివేషన్ చేసుకున్నట్లయితే డెరివేషన్ ఆఫ్ ద ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ బాయిల్స్ లా. బాయిల్స్ లో ఏం జరుగుతుంది, ప్రెషర్ అండ్ వాల్యూమ్ అనేటివి ఇండైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటాయి. సో పీ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ మోల్స్. నెక్స్ట్ చార్లెస్ లా, వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ ఎన్ వాల్యూ. నెక్స్ట్ అవగాడ్రోస్ లాలో వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్. సో అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ అవగాడ్రోస్లో జరుగుతుంది. సో వీటిలన్నింటినీ కంబైన్ చేసినామంటే మనకి ఏమొస్తుంది అంటే సో వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్టీ బై పి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది, టీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. సో ఎన్టీ బై ఇది అనేది ఇన్వర్స్లీ ఉంది. సో ఎన్టీ బై వి అయితే ఎన్టీ బై పి. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది ఇన్వర్స్లీ అవుతుంది వి వాల్యూ వచ్చినప్పుడు. సో వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్టీ బై పి అయితే రావడం జరుగుతుంది గైస్. సో మనకు ఇదైతే కనుక వస్తుంది. సో అప్పుడు మనకు పీవీ ఈక్వల్ టు ఈ పి అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చినట్లయితే ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో పీవీ ఈక్వల్ టు పీవీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్టీ అవుతుంది. సో మనకు ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ని తీసి మనం కాన్స్టెంట్తో పెట్టినట్లయితే అప్పుడు మనకి ఏమొస్తుంది, పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అయితే రావడం జరుగుతుంది గైస్. సో ఈ ఆర్ఏ కాన్స్టెంట్ వాల్యూ. సో కాన్స్టెంట్ వాల్యూ ఎంతంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ 8.314 కానీ 0.081 కానీ మనమైతే కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటాం గైస్. సో ఇదైతే కనుక మనకు ఫార్ములా ఇలా అయితే రావడం జరిగింది. బాయిల్స్ లా నుంచి, చార్లెస్ లా నుంచి అండ్ అవగాడ్రోస్ లా నుంచి రావడం అయితే జరిగింది గైస్. సో మనం ఒక టాపిక్ చెప్పుకునే పోయే ముందు అది ఎలా వచ్చింది, ఏం జరిగింది, సింపుల్గా ఈక్వేషన్స్ ఎలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫార్ములా అయితే ఫామ్ అయింది తెలుసుకున్నట్లయితే మనకు ఈజీగా అయితే గుర్తుపెట్టుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి గైస్.
సో ఇదైతే కనుక మనకు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. నెక్స్ట్ వీటి నుంచి అప్లికేషన్స్ చూద్దాం గైస్. అప్లికేషన్స్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో దీని నుంచి మనకు ఇది ఎక్కడెక్కడ వాడతామో చూద్దాం. సో ఇన్ఫ్లెక్టింగ్ బెలూన్స్, వాల్యూమ్ చేంజెస్ విత్ టెంపరేచర్. సో ఇప్పుడు మనకు వాల్యూమ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, టెంపరేచర్ బట్టి అయితే మనకు వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది గైస్. నెక్స్ట్ డైవింగ్ సిలిండర్స్. సో మనకు ప్రెజర్ ఇంక్రీజ్ అయిందంటే ప్రెజర్ ఇంక్రీజెస్ విత్ గ్యాస్ అమౌంట్. సో మనకు డైవింగ్ సిలిండర్స్ అనేవి ప్రెజర్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది, సో గ్యాస్ అమౌంట్ని బట్టి మనకు ప్రెజర్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వెదర్ ఫోర్కాస్టింగ్లో కూడా మనకు ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్స్ని వాడతాం. అట్మాస్ఫియరిక్ గ్యాస్ బిహేవియర్ ఫాలోస్ దిస్ లా. అట్మాస్ఫియరిక్ గ్యాస్ బిహేవియర్ కూడా ఈ లానే అయితే కనుక మనకు ఐడియల్ గ్యాస్ ఫార్ములానే ఫాలో అవుతుంది గైస్. సో ఇవన్నీ ఇక్కడైతే కనుక ఇక్కడ అన్నిట్లో అయితే కనుక మనకు ఇది అప్లికేషన్స్లో అయితే కనుక వాడతాం గైస్. సో మనం వీటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. సో వీటి నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ అని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో చూసుకుంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆ గ్యాస్ ఎస్ పీ ఈక్వల్ టు 2 ATM, ప్రెజర్ అనేది 2 ATM ఇచ్చాడు, V ఈక్వల్ టు 5 లీటర్స్ ఇచ్చాడు అండ్ T ఈక్వల్ టు 300K ఇచ్చాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్, N వాల్యూ కనుక్కోమన్నాడు. సో మనకు ఫార్ములా తెలుసు, ఫార్ములా చేసి PV ఈక్వల్ టు NRTలో సబ్స్టిట్యూట్ చేసినామంటే N ఈక్వల్ టు PV/RT వస్తుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు. సో వి నో దట్ P వాల్యూ ఎంత 2 ATM, V వాల్యూ 5 లీటర్స్, T ఈక్వల్ టు 300 కెల్విన్స్. సో R వాల్యూ తెలుసు 0.0821 L.ATM per mol ఇంటూ K కెల్విన్స్. సో ఇదైతే కనుక మనకు R వాల్యూ. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసినామంటే మనకి ఏమవుతుంది, N వాల్యూ అయితే కనుక తెలుస్తుంది గైస్. సో N ఈక్వల్ టు 2 × 5 డివైడెడ్ బై 0.0821 × 300. సో మనకు ఎంత వస్తుంది, N ఈక్వల్ టు 10/0.0821 × 300 అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 10/24.63 అయితే వస్తుంది. సో వాల్యూ చూసుకున్నట్లయితే 10/24.63 వాల్యూ ఎంత 0.406 మోల్స్ అయితే కనుక రావడం జరుగుతుంది. సో మనకు N వాల్యూ వచ్చేసి 0.406 మోల్స్ అయితే కనుక రావడం జరుగుతుంది. సో ఇదైతే కనుక మనకు ఇచ్చిన ఆప్షన్స్లో అయితే కనుక ఉంటే దాన్ని పెడతాం, లేదా నియరెస్ట్ వాల్యూని అయితే కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తాం గైస్. సో ఇలా అయితే కనుక మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, అట్ 500K ద గ్యాస్ ఎస్ P ఈక్వల్ టు 3. అది 500 డిగ్రీస్ కెల్విన్లో ఉన్నప్పుడైతే కన్నా 500 కెల్విన్స్లో ఉన్నప్పుడు టెంపరేచర్ గ్యాస్ యాజ్ ప్రెజర్ అనేది 3 ఉంది అండ్ N ఈక్వల్ టు 2 మోల్స్ ఉంది. ఫైండ్ ఇట్స్ వాల్యూమ్ అనుకోమన్నాడు. సో వాల్యూమ్ అనుకోమంటే PV ఈక్వల్ టు NRT, V ఈక్వల్ టు NRT/P మనకు ఫార్ములా. సో యూ నో దట్ P వాల్యూ తెలుసు, N వాల్యూ తెలుసు, T వాల్యూ తెలుసు. సబ్స్టిట్యూట్ చేసినామంటే ఏమవుతుంది, V ఈక్వల్ టు 2 × 0.0821 × 500 డివైడెడ్ బై 3. సో మనకి ఏమొస్తుంది 82.1/3 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 27.37 లీటర్స్ అయితే రావడం వాల్యూమ్ అయితే జరుగుతుంది గైస్. సో మనకు ఇచ్చిన ఆప్షన్స్ నుంచి అయితే కనుక ఆన్సర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం గైస్. జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసే చాలు మనకు ఆన్సర్స్ అయితే రావడం జరుగుతుంది గైస్. సో మనం ఈ ఫార్ములాస్ టాపిక్ అనేది అయితే కనుక మనం బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఫిజిక్స్ నుంచి అయితే కనుక మంచి మార్కులు అయితే స్కోర్ చేసుకోవచ్చు గైస్. సో ఈ టాపిక్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అయితే చూద్దాం గైస్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్లో ద యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ R ఈజ్ ఎ ఫిజికల్ కాన్స్టెంట్ దట్ రిలేట్స్ టు ద ఎనర్జీ స్కేల్ ఇన్ ఐడియల్ గ్యాస్ లా ఈక్వేషన్స్. సో R అనేది ఏంటంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ R ఈజ్ ద ఫిజికల్ కాన్స్టెంట్ దట్ రిలేట్స్ టు ద ఎనర్జీ స్కేల్ ఇన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్స్. సో మనకు దీనికి ఫార్ములా తెలుసు, PV ఈక్వల్ టు NRT. సో P అనేది ప్రెజర్, V అనేది వాల్యూము, N అనేది నెంబర్ ఆఫ్ మోల్స్, R అనేది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, T అనేది వచ్చి టెంపరేచర్. సో మనకు వాల్యూ ఆఫ్ R ఇన్ డిఫరెంట్ యూనిట్స్లో చూద్దాం. సో డిఫరెంట్ యూనిట్స్లో చూసుకున్నట్లయితే కనుక మనకు దాని R వాల్యూ ఎంతంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ R ఈక్వల్ టు 8.314 జౌల్స్లో అయితే కనుక 8.314 అవుతుంది. లీటర్స్ ఇంటూ ATMలో చూసుకున్నట్లయితే 0.081 వస్తుంది. అదే క్యాలరీస్లో చూసుకున్నట్లయితే 1.987 అయితే కనుక రావడం జరుగుతుంది. సో మనకు ఈ 3 టైప్స్ ఆఫ్ వాల్యూస్ని అయితే కనుక మనము 3 డిఫరెంట్ యూనిట్స్లో కలిసినప్పుడు అయితే కనుక మనకు R వాల్యూని అయితే కనుక గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడు మనకు దేంట్లో అడిగితే దాంట్లో అయితే కనుక ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే డైరెక్ట్గా అయితే ఆన్సర్ వస్తుంది గైస్. సో మనం ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ SI యూనిట్ ఆఫ్ R. SI యూనిట్ ఆఫ్ Rకి SI యూనిట్స్ ఏంది, జౌల్స్ పర్ మోల్ పర్ కెల్విన్. సో జౌల్స్ పర్ మోల్ పర్ కెల్విన్ అయితే కనుక మనకు దీనికి SI యూనిట్. అదే డైమెన్షనల్ ఫార్ములా చూసుకున్నట్లయితే
mL2T-2 K1. సో మనకు ఇదైతే కన్నా దీనికి డైమెన్షనల్ ఫార్ములా గైస్. సో యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్కి అయితే కన్నా మనము ఇది ఎస్ఐ యూనిట్ అండ్ డైమెన్షనల్ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం చూద్దాం. సో మోడల్ ప్రాబ్లం ఎలా అడుగుతాడు, ఇక్కడ ఏమడిగాడు అంటే క్వశ్చన్లో ఫైండ్ ద ప్రెజర్ ఎక్సైటెడ్ బై 3 moles ఆఫ్ గ్యాస్ అట్ 400 degree Kelvins ఇన్ 10 liters కంటైనర్. సో మనకు 10 liter కంటైనర్లో ప్రెజర్ అనేది ఎక్సైటెడ్ బై 3 moles ఆఫ్ గ్యాస్ అట్ 400 Kelvinsలో అయినప్పుడు మనకు ఎంత ప్రెజర్ అనేది అయితే మనం కనుక్కోమన్నాడు గైస్. సో దీనికి యూనివర్సల్ గ్యాస్లో వాడినట్లయితే కనుక మనకు P = nRT/V సబ్స్టిట్యూట్ చేసి దాంట్లో మనకు R వాల్యూ తెలుసు, R వాల్యూ 0.081, V వాల్యూ తెలుసు, వాల్యూమ్ వచ్చి 10 liters, N = 3 moles, టెంపరేచర్ వచ్చేసి 400 K. సో ఇవి సబ్స్టిట్యూట్ చేయమంటే మనకు P అనేది అయితే రావడం జరుగుతుంది. సో ప్రెజర్ కనుక్కోమన్నాడు కాబట్టి ప్రెజర్ వస్తుంది. P = 3 × 0.081 × 400/10. సో సబ్స్టిట్యూట్ చేయమంటే మనకి ఏమొస్తుంది వాల్యూ, సో P = 98.52 అయితే వస్తుంది. సో క్యాన్సిల్ చేస్తే 9.85 ATM అయితే కనుక మనకు ప్రెజర్ అయితే కనుక రావడం జరుగుతుంది గైస్. సో మనకు ఇలా అయితే సబ్స్టిట్యూట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకొని ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి మనం ఇచ్చిన ఆప్షన్స్ నుంచి అయితే కనుక ఆన్సర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం గైస్. సో ఇలా అయితే మనం క్వశ్చన్స్ అయితే కనుక సాల్వ్ చేస్తాము. సో మీకు ఈ కాన్సెప్ట్ అయితే కనుక అర్థమైంది అనుకుంటున్నా గైస్. సో ఈ వీడియో అయితే కనుక మీకు అర్థమైనట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి, అలాగే ఇంకా ఎవరికైనా మీకు ఏమైనా కంటెంట్ కావాలంటే కూడా కామెంట్స్లో అయితే పెట్టండి. నేనైతే కానీ అవి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.